హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే అయితే క్యారెట్ అండ్ బీట్రూట్ కర్రీ. 2 క్యారెట్స్, 2 బీట్రూట్స్, 2 టమాటోస్ అండ్ 1 ఆనియన్ తీసుకుని కట్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను. 1 మిర్చి, కొంచెం కరివేపాకు కూడా తిరిగిమాతకి. స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు దినుసులు, జీలకర్ర, కొత్తిమీర, 2 ఎండుమిర్చి అండ్ 2 వెల్లుల్లిపాయ రెబ్బలు. బీట్రూట్ని, క్యారెట్ని వేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా క్యారెట్, బీట్రూట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆ కర్రీలో ఫస్ట్ రాక్ సాల్ట్ అండ్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. త్వరగా మగ్గుతుంది. మీకు ఇలా ఫ్రై కర్రీలా కావాలి అనుకుంటే కొంచెం చిటికెడు కారం వేసుకొని గార్నిష్ కొత్తిమీర వేసుకొని ఉంచేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పిల్లలకి బాక్స్లో ప్రిపేర్ చేస్తున్నాను కదా, కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను కారం అది యాడ్ చేసుకుంటాను. కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది, పిల్లలకి రైస్లో కలుస్తుందని చెప్పేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేను కర్రీలో అయితే 1 స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. కారం ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? దీంట్లో నేను ధనియాల పొడి, నువ్వుల పొడి అండ్ కారం, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసుకొని కొంచెం ఉంచుకుంటాను ఫ్రెండ్స్. అది కర్రీస్లోకి బాగుంటుంది. ఆ కారాన్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. టేస్టీ బీట్రూట్ క్యారెట్ కర్రీ అయితే ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కారం వేసుకొని సిమ్లోని ఇలా మగ్గబెట్టుకోవాలి. మన బీట్రూట్ క్యారెట్ కలర్ఫుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇది రైస్లోకి బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోని మనం పొటాటో కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటే అది రోటీలో కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే. ఇది బీట్రూట్ క్యారెట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ అదొకటి బాగుంటుంది, పిల్లలకి హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాచ్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భార్గవి వ్లాగ్స్.